గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. 2026 సంవత్సరం మరి మే నెల చివరి నెల, మే నెలలో చివరి రాశి 12వ రాశి మీన రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మీనంలో శని ఉన్నాడు, జన్మశని. ఈ జన్మశని ఎట్లా ఉంటాడంటే, వాడు వస్తాడు, అరే నేను ఇల్లు కట్టుకున్నా, అంతా అయిపోయింది, తలుపుల దగ్గర డబ్బులు తక్కువైనారా, 1 లక్ష రూపాయలు ఇరా, నీ బాకీ తెచ్చుకుంటానురా. ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చిపోయినాడు, ఏ రోజు వాడు జన్మలో ఇచ్చాడు కదా, నువ్వు చాలాసార్లు ఇచ్చావురా, మొత్తం కల్పిస్తానురా, అరే నువ్వు పుణ్యం కట్టుకోరా, నా దగ్గర లేవురా, వదలడు. రోజు వస్తాడు, అరే నా సంగతి ఏందిరా, నీ సంగతి ఏంది, అట్లా ఉంచు, నువ్వు నా ఎదురు పడితే నా గత్యం అవుతుందో అర్థం కావట్లేదురా. అది కాదురా, తప్పనిసరిగా అదే ఎంత జన్మశని పట్టినట్టు పట్టాడంటారు. జన్మశని అట్లా ఉంటాడు. నిన్ను పీక్కు తినేవాళ్ళు ఉంటారు, నీవు తింటానికి వీలు లేకుండా అడ్డం పడతారు, నీ తిండి లాక్కొని తింటారు. ఒకళ్ళు ఉంటారు, కంచంలో పెట్టుకొని తింటూ ఉండగా గబగబా కంచం లాక్కొని వాడు తింట మొదలు పెడతాడు. వీడు పిచ్చివాడైపోయి, ఏందిరా నా ఇంట్లోకి రావటం ఏంటి, నా కంచం లాక్కోవటం ఏంటి, నా కంచంలో ఎంగినని కూడా లేకుండా తింటమేంటి, ఇంట్లో చూద్దామా ఇంకా అన్నం లేదు. ఇంత ఘోరమైన బాధలు పడాలి. ఉపమానాలు చూస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈ జన్మశని అంత బాధలు. తినటానికి వచ్చింది, చేతి దగ్గరికి వచ్చింది, నోటి దాకా పోదు, నోటి దాకా పోయింది, గాలి కింద పడిపోతుంది. కాబట్టి అంత కష్టదశ. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది. తర్వాత ఈ నెలలో 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి మరి మే నెలలో చోట చేరబోతున్నాయి. ఈ గ్రహాల వల్ల చాలా బాధలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇష్ట దైవాన్ని, తర్వాత తన యొక్క తల్లిదండ్రుల్ని, ఎప్పుడు కూడా మీ ఇంటి దేవతని పూజించడం. నీవు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో మంచి దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు వెళ్తాం, వారానికి ఒక్కసారైనా పూజ చేయించుకోవడం. అట్లా నీకు వచ్చిన దాంట్లో కనీసం 100లో 5 వంతులైనా సరే దేవుడికి మంచి కార్యాలకు ఖర్చు పెట్టండి. అట్లా ఉంటే మీరు ఈ సంవత్సరంలో బాగా బయటపడతారు. ఈ సంవత్సరంలో కూడా ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి పూజ చేయించి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇట్లా చేస్తే మీ శని యొక్క బాధలు తీవ్రత అంతా కూడా చాలా తగ్గుతుంది, చాలా సుఖంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి పని అయితే తొందరపడి చేయరు, చెడు పని అయితే తొందరగా వెంటనే చేసేస్తారు. ఎవరి మీద ఖర్చు ఉందనుకుందాం, కొంతసేపు ఆ ఖర్చు ఉన్నవాడు ఏం చేస్తాడు, వీళ్ళు చంపి పారేద్దాం అనుకుంటాడు. చంపి పారేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఏం దొరుకుతుందో 4 పక్కలు చూస్తాడు. ఒక గడ్డ పొరగో, ఒక గుండ్రాయో, మరి ఏదైనా గట్టి వస్తువు కనపడదు, అక్కడే సారి వేసి తలకాయ ఓలగొడతాడు. తలకాయ బదులుగా మనిషి చచ్చిపోతాడు. లోపల నీకేదో అపకారం చేశాడు, అపకారం చేశాడు కాబట్టి వీడిని బతకనివ్వకూడదు. నీ ఉద్దేశం ఏంటి, నీకు అపకారం చేశాడు, ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తాడో, కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ బాధ్యత కాదు. నీవు చెప్పింది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే, నాకు అపకారం చేశాడు, ఇంకా ఇట్లా ఎంతమందికి అపకారం చేస్తాడో అనుకుంటున్నావు. అపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి మంచిగా ఉంటాడు అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలను ఎవరినైనా సరే
వాళ్ళు ఎంత వేధించినా ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని చంపడే కారణం ఏంది? వాళ్ళకి వీడికి విరోధం లేదు, వాడికి వీడికి ప్రేమ ఉంది, నీకు వాడికి విరోధం ఉంది. ఆ విరోధం వల్ల వాడు నువ్వు వాడిని చంపావు. దానివల్ల ఈ ఏలినాటి శనిలో అష్ట కష్టాలు వస్తాయి. ఈ శనిలో ఉన్నవాడు అట్లాంటి సంపదన్నా చంపచ్చు, ఎవరినైనా చంపబడచ్చు, ఎవరి చేతైనా ఇట్లాంటి ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా ప్రశాంతంగా ఓర్పుగా పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్నబట్టే నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి. ఎప్పుడు ఎవరికి ఏం చేశాను, బాగా ఏది చేయకపోతే ఎప్పుడు అందరిలో మంచిగా తిరిగాను, మంచివాడిని అనిపించుకున్నాను, బాగా డబ్బు సంపాదించాను, ఎవరు నన్ను చెడ్డవాడని లేదు. ఇప్పుడు ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి? నేను చేసిన పాపం ఏదో ఉంది, దానివల్ల ఇట్లా వచ్చింది అనుకుంటూ మరి జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే శాస్త్ర సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏమిటంటే 3 రాశులే బాగున్నాయి. 1 రాహువు, 2 బుధుడు, 4 శుక్రుడు. అయితే రాహువుని అట్లా పెడదాం. బుధుడు శుక్రుడు వల్ల పూర్తిగా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఉంటే సంతానం కలుగుతారు. మరి భర్తకి ఇద్దరు కూడా మంచి ఆదాయం వస్తుంది. కాదు ఇల్లు కట్టుకోవాలని కోరుకుందనుకోండి, ఇట్లాంటి టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉందంటే ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తలకి, రాజ్యంలో రాజులకి, మంత్రులకి, ఇట్లా ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక రకమైన సమస్యలు, బాధలు. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే మనం మానుకొని ఎటన్నా వెళ్ళిపోదామా, ఏదైనా చచ్చిపోదామా, ప్రాణం తీసుకుందామా అన్నంత పరిస్థితి ఇబ్బంది చూపిస్తాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మానవుడు ఆత్మహత్య చేసుకోవడం కానీ, శత్రువుని తిరిగి చంపడం కానీ ఇది మానవ ధర్మం కాదు, మనిషి చేసే పనులు కావు. ఇట్లాంటివి చేస్తే ఇంతకి 4 రెట్లు కష్టాలు అనుభవించాలి. ఏ జన్మలో కష్టాలు చేస్తేనే ఈ ఏలినాటి శనికి టైంలో కష్టాలు వస్తాయి. అదే ఈ ఏలినాటి శనిలో ఏ పాపం చేయని వాళ్ళు బాగా సుఖంగా డబ్బు అంతా సంపాదించుకొని బాగుంటారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంది? నీ వ్యక్తిగతమైన పూర్వజన్మ పుణ్యం, లేకపోతే పూర్వజన్మ పాపం. కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి బంధువు, కర్మమున చెడును, కర్మమే చెడులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదివ. నీవు మంచి సత్కర్మ చేస్తే మంచి పనులు చేస్తావు, దుష్కర్మ చేస్తే దురాగతమైన పనులు చేస్తావు. ఎట్లాంటి దురాగతమైన పనులు? ఒక ఊళ్ళో ఒకటి ఉంటాడు, ఎదురు అవడానికి భయపడతారు. ఊరికే చొక్కాలు జేబులో పట్టుకొని లాక్కొని పోతాడు, డబ్బులు మెళ్ళో గొలుసుంటే తెంచుకుపోతాడు. వాడు ఎదురుస్తున్నా అంటే భయం, పారిపోతారు. ఎందుకు? వాడు చేసిన దుష్కర్మ వల్ల అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. సత్కర్మ చేస్తే 10 మందితో మెప్పు పొందుతాడు, గొప్పగా సంపాదిస్తాడు, బాగా సుఖంగా ఉంటాడు, బాగా బాగుపడతాడు. కాబట్టి ఇది పూర్తిగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. మీ లోపాలుంటే దాన్ని చెప్పి దానికి తగినటువంటి శాంతి చేయిస్తాం. స్వస్తి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం
వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం